నా ఫ్రెండ్ సుబ్బారావు లేడు, వాడి మదర్ రాజలక్ష్మమ్మ గారు అట్లాగే నిండుగా ఉంటుంది. సడన్ గా ఆవిడికి హార్ట్ అటాక్ వచ్చింది. నీకు రాదులే, పక్కన ఎవరూ లేరు. అంతే ఆగమేఘాల మీద ఆవిడ్ని నా కారులో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేసరికి మా నాన్నే ఎంత మంచి పని చేసావురా. రెండు మంచి గాని రా వదినా. నాకు కోతలు కోసే ముందు ఒక్కసారి నా ఫేస్ చూడరా. బాగా కొయ్యలేదా? నువ్వు ఇప్పుడు రాజలక్ష్మి అన్నావు చూడు, ఒక్క గంట క్రితమే నా దగ్గరకు వచ్చి డబ్బు తీసుకెళ్ళి నీ అబ్బ చూడలేదులే. అమ్మయ్యా అక్కడ బతికిపోయాం, ఇక తినొచ్చు. వెళ్దాం పద. ఏం లేదు, మా వాడు బొమ్మలు గీసే కోర్సు చదవడానికి హైదరాబాద్ వెళ్తున్నాడు. వాడు పెద్ద పెయింటర్ కావాలని, చాలా చాలా గొప్పవాడు కావాలని మీరంతా కోరుకుంటారా? చాలే ఊరుకోండి, ఏంటి దిష్టి తగులుతుంది. ఓ అన్నయ్య చూసావా అమ్మకు నువ్వంటే ఎంత ప్రేమ. ఏం కహానీలు చెప్తున్నావు మామ. పెద్ద పెద్ద చదువులు చదివినోడే ఇవాళ రేపు ఉద్యోగాలు లేక లాటరీలు కొడుతుంటే బొమ్మలేసే చదువు పేసై నీ కొడుకు ఏం చేస్తాడు? రోడ్ల మీద బొమ్మలు గీసి అడుక్కోవాలి. నోరు మూసుకురా సక్కున పచ్చి. రే, నా కొడుకు నీలాగా చెల్లెలు ఉసురు పోసుకోవటం లేదు, తాగుబోతు కాదు. మంచిగా చెప్పినావు మావా. ఎంత తిట్టినా వారి మీద వాన పడ్డట్టే కాదు. గా భాస్కర్ బాబు గా తాగుబోతు మాటలు నీకెందుకులా గానీ నువ్వు పెద్ద పెయింటర్ కావాలా. పెద్ద ఆయన పేరేమి? యాదొచ్చింది బాబు, ఆయన లెక్కల బొమ్మలు గీయాలా. అల్లవే రాధాబాయ్. ఇదిగో భాస్కర్, రైలుకి టైం అయింది, పద. అదేంటి బావా, కలర్ అంతా ఈ పక్కనుంటే నీ కళ్ళు ఆ కలర్ చూడడానికి చూస్తున్నాయేంటి? మోడర్న్ ఫిగర్ల మీద మొహమ్మద్ తిందిరా బామ్మర్ది. నాటు కావాలరా, నాటు. నాటు కావాలంటే నా సొంటి ఆవులగాని పట్టుకోవాలి. చిల్లరియవే పైసలేం లేవు. ఒకటోసారి చెప్తున్నా, ఇస్తావా అయ్యవా? బావా ఒక్క వేలే చూపిస్తుందంటే 100 అడుగుతుందేమో. చీపే. 2 వేలు లేపుతున్నా, ఇస్తావా అయ్యవా? వీడు 2 వేలు కూడా లేపాడేంటి? రేటు పెంచిందేమో. ఏందిరో ఈ మధ్య కొత్తగా ఏళ్ళు లేపుతున్నావు? అంటే పైసలు ఎప్పుడు కావాలన్నా ఏళ్ళు లేపమని ఒక పెద్ద మనిషి చెప్పింది. ఇంకోసారి నువ్వు ఏళ్ళు లేపినావంటే నీ చెల్లి చెప్పు లేపుద్ది. సమయం. అబ్బా, 500కి వ్యవహారం సెటిల్ అయినట్టుంది. కాస్ట్లీయే. అరే చిల్లర పైసలు ఏమంటే కోపం మేడం. ఇగో ఏంది అట్లా చూస్తావు? నీకోసం బేరం తెచ్చిండే మీ అన్న. 100 రూపాయల వజ్జీలు కట్టు. ఎవరికి? అగో ఆ సారోళ్ళకి. ఇటే చూపిస్తున్నాడంటే సెటిల్ అయిపోయినట్టే. బడే ముష్కిల్తో 5,000 సెటిల్ అయింది సార్. 500 కదా? 500కి అమ్మహా రాదు, వస్తుంది. అరే 500 నాకు కమిషన్ ఉన్నది. తొందరగా కొట్టరా. పైసలు నాకు వద్దు సార్, కష్టం చేసేటోళ్ళకి ఇవ్వండి. అరే ఓ రాధాబాయ్, సార్ వెయిటింగ్ గా ఉన్నాడు, జల్దిగా రావాలి. 5 మినిట్లు వస్తుంది సార్. ఆల్ ది వే. వచ్చాయి. ఏంటిది? బజ్జీలు. బజ్జీల తర్వాత ముందు బండెక్కు. బండెక్కాలా? ఎందుకు? ఎందుకేంటి, ఆ లాల్చి చేసుకున్నాడు. నీ నైట్ కి మా బావతో బుకింగ్ చేసేసాడు. ఇలాంటి నాటు కావాలని మా బావ రేటు కూడా వెనకాలేదు. ఇయ్యా రేట్ ఎంత చెప్పిండు? 5,000. ఇయ్యండి ఎక్కుతా. ఏమిటి నువ్వు చేసిన పని? తల తిరుగుతుందా? మీరు చేసిన పని మాత్రం బాగున్నదా? పైసలు ఆశ చూపించి ఆడపిల్లలు కొనేద్దాం అనుకున్నారా? మీకు ఇదే పోయే కాలం. నోరు జారుతున్నావు. జాగ్రత్త. ఏం చేస్తారయ్యా? ఏం చేస్తారు? ఎక్కి తినడానికి ఆడపిల్లలంటే ఆటో పనులు అనుకున్నారా? ఈ రాధాబాయ్ అంటే మీ కెరకలే. చిక్కడపల్లిలో చిక్కేస్తే చీరాల్లో మోగుతుంది, విశాఖపట్నంలో ఈలేస్తే ఇబ్రహీంపట్నంలో ఇరపడుద్ది. ఆ నుంచి వస్తారు మా వాళ్ళు. ఎవరు వస్తారో ఏం చేస్తారో చూస్తాను. ఊరుకోమా, మా బావ ఏమంటానికి నువ్వు ఏంటని సరిపోయింది. బాబా జనమంతా చూస్తున్నా, వెళ్దాం పద. సంగతి ఏంటో చూస్తా. నీకు దండం పెడతాను, రమ్మన్నా ప్లీజ్. మళ్ళీ గిసంటి పని నా జిందగీలా చెయ్య. నిన్న మన్నామిండ్రా, నేను కలర్ చూడాలమ్మితే నువ్వు నన్నమ్మడానికి చూస్తావరా బద్మాష్? ఒరే బైరాగి వేధవా, నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు సరం లేదట్రా. నువ్వు కూడా అట్లా మాట్లాడతావేంది మామ? ఎన్ని సైన్ వల్ల చూడలే. గుడిసెలో ఉండే పోరికి బంగళలో ఉండే పోరానికి లింకు పెడితే ఏమైతుంది? క్లైమాక్స్ లో పెండ్లి అవుతుంది. గట్లనే నాశలేని కూడా ఒక పెద్ద ఐఏఎస్ ఎట్లా పెడదామని ఐడియా చేసిన. అమ్మ తోడు. చూసినావు మావా, నోరు తెలిస్తే గిట్లా అబద్ధాలు. ఈ తాగుతాడంట, నా పెళ్లి చేస్తాడంట. లే, నేను ఇంట్లో వెళ్ళిపోతా. నేను అత్త అని పిలిస్తే ఇంక అడిగిపోతా. వాళ్ళు దుకాలన్నా నాకన్నా ముందే తయారవుతారు. నీకు తెలవడదేమున్నదత్త, ఇంత సంసారం చేయడానికి ఈ ఆస్ట్రకొచ్చి మా వదిలమ్మ చచ్చిపోయింది. ఈ పిల్లలేమో
ఇంకే